వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తాడు. తన టైమింగ్, తన ఫ్యామిలీతో కలిసి సాగే కొన్ని సీన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కనెక్ట్ అవుతాయి. మృణాల్ ఠాకూర్ తన పాత్రలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసింది. సింపుల్ కాన్సెప్ట్ అయినప్పటికీ సినిమాలో ఆకట్టుకునే కథనం ఒక ఫ్లో మిస్ అయింది. ఇలాంటి సీన్స్ ఇదివరకే చాలా సినిమాల్లో చూసామనిపిస్తుంది. సాగదీసే సీన్స్ విసుగు తెప్పిస్తాయి. సినిమా మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కూడా సరిగ్గా కనెక్ట్ కాలేదు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కడా కనెక్ట్ కాలేదు. విజయ్, మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే సీన్స్ అయితే అంత బాగా సెట్ కాలేదు. అలాగే విజయ్ పై కొన్ని సీన్స్ అయితే అతిగా అనిపిస్తాయి. వాసుకి అండ్ అభినయ క్యారెక్టర్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. గోపి సుందర్ మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాలేదు. బోర్ అండ్ రొటీన్ సీన్స్ ని తగ్గించాల్సింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తప్ప మిగతాదంతా బోర్ గానే సాగుతుంది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, కొన్ని సీన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, బోర్ అండ్ రొటీన్ సీన్స్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక బిలో యావరేజ్ మూవీ. జస్ట్ కొన్ని సీన్స్ తప్పితే మిగతాదంతా బోర్ గానే సాగుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.